నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మన ఛానల్లో చాలా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కదండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్, అసలు ఎంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించి విద్యార్థులు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది అప్డేట్. అలాగే మీరు ఒకటి గమనించినట్టయితే గతంతో పోలిస్తే, అంటే 2024, ఎందుకంటే బైఫరికేషన్కి సంబంధించిన ఆ డ్యూరేషన్ అనేది 2024తో క్లోజ్ అయింది కాబట్టి 10 సంవత్సరాలు అనేది. అప్పటి నుంచి ఇంజనీరింగ్కి లేదంటే ఫార్మసీ, అగ్రికల్చర్కి సంబంధించిన దరఖాస్తులు అయితే తగ్గిపోతున్నాయని కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఈ విషయం అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యార్థులకి మంచి విషయమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎబ్సెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ షురు. తొలి రోజే 30,000కు పైగా డౌన్లోడ్. నిమిషం లేట్ అయినా పరీక్షకు అనుమతించాం. కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో యూజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎబ్సెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమాన్ని అధికారులు గురువారం ప్రారంభించారు. తొలి రోజే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు 30,000కు పైగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అభ్యర్థులు అందులోని వివరాలను సరిచూసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎవరైనా అభ్యర్థులు తమ స్ట్రీమ్ను తప్పుగా నమోదు చేసుకున్నట్లయితే శుక్రవారంలోగా 5,000 రూపాయలు లేట్ ఫీజు చెల్లించి కొత్త దరఖాస్తు సమర్పించాలని స్పష్టం చేశారు. సో ఎవరైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక హాల్ టికెట్లో మీరు మళ్ళీ రీఅప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి 5,000 రూపాయలు అయితే మీరు పే చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోయినా కూడా ఎగ్జామ్కి 2 రోజుల ముందే మనం అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం 10,000 రూపాయలు లేట్ ఫీజు అనేది పే చేయాలి. వీళ్ళందరికీ కూడా ఒకటే జోన్లో ఏవైతే మనకి లిస్ట్ ఇస్తుంటారో అడ్రస్లు, లైక్ ఎగ్జామ్ సెంటర్స్, సో వాళ్ళందరికీ కూడా ఒకటే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందండి. సో ఎవరైనా ఇప్పటికీ అప్లై చేసుకోలేదు, అప్లై చేసుకుందామంటే కనుక ఒకసారి గమనించండి, ఓకేనా? ఒకసారి హాల్ టికెట్ జారీ అయ్యాక పరీక్షా కేంద్రాన్ని కానీ, సెషన్ అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఎగ్జామ్ జరుగుతుంది కదా, అది కానీ మార్పు కానీ పరీక్షా తేదీని మార్చేందుకు కానీ కుదరదని అధికారులు స్పష్టం చేశారు. కాగా మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ 30,000 హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనేవి అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించండి. 27వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ అభ్యర్థులైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇంకొకటి, కన్వీనర్ అసలు విజయ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారో చూద్దాం. గతంలో మాదిరిగానే ఎబ్సెట్ పరీక్షలకు నిమిషం లేట్ నిబంధన వర్తిస్తుంది. ఉదయం సెషన్లో అభ్యర్థులకు 7:30 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. అలాగే మధ్యాహ్నం సెషన్లో 1:30 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు బాల్ పాయింట్ పెన్, ఏదేని ప్రభుత్వ గుర్తింపు అంటే ఆధార్ కార్డ్ కానీ, లేదంటే ఓటర్ కార్డ్ కానీ, లేదంటే రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా గుర్తింపు అంటే మిమ్మల్ని ధృవీకరించడానికి ఏదైనా డాక్యుమెంట్ లాంటిది తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన అయితే తెలుపుతున్నారండి. సో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్కి సంబంధించి కామెంట్ అయితే చేయండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.